సినిమా మేకింగ్లో రాజమౌళి ఎంత గొప్పవాడో అందరికీ తెలిసిందే. 'బాహుబలి 2' సినిమా తర్వాత జక్కన్న రేంజ్ ఏంటో దేశం మొత్తం తెలిసిపోయింది. ఆయన టాలీవుడ్కు చెందిన దర్శకుడే అయినా ప్రస్తుతం ఆయనకు బాలీవుడ్ దర్శకులకు కూడా లేనంత క్రేజ్ ఉందని సినిమా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్తారు. సినిమా చిత్రీకరణను ఓ యజ్ఞంలా భావించే రాజమౌళి నటీనటులలోనూ యాక్టింగ్ టాలెంట్లు వెలికితీయడంలో సిద్ధహస్తుడు. అయితే తన దగ్గర తోక జాడించిన, క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన రాజమౌళి అస్సలు సహించడు. ఈ కారణంగానే ఆయన స్టార్ కమెడియన్ వేణుమాధవ్ను పక్కన పెట్టారని అప్పట్లో వార్తలు వినిపించాయి. వేణుమాధవ్ సంగతి ఎలా ఉన్నా, క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన మరో ప్రముఖ నటుడి విషయంలోనూ రాజమౌళి ఇలాగే వ్యవహరించాడని సినీ జనం చెప్తూ ఉంటారు. ఆ నటుడు మరెవరో కాదు, దక్షిణాదిలోనూ విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్. సాధారణంగా ఎంతో టాలెంట్ ఉన్న ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లకు రాజమౌళి సినిమాల్లో మంచి పాత్రలు రావాలి. కానీ ప్రకాష్ రాజ్ విషయంలో అలా జరగడం లేదు. అయితే ఇందుకు ఒక ప్రత్యేకమైన కారణం ఉందని జక్కన్న సన్నిహితులు చెప్తూ ఉంటారు. 'విక్రమార్కుడు' సినిమాలోని ఒక చిన్న సీన్లో తప్పిస్తే ప్రకాష్ రాజ్ రాజమౌళి సినిమాల్లో మళ్ళీ కనిపించలేదు. ఇందుకు కారణం కూడా 'విక్రమార్కుడు' షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటనే అని చాలా మంది గుర్తు చేస్తూ ఉంటారు. ఈ సినిమా షూటింగ్కు ప్రకాష్ రాజ్ ఆలస్యంగా రావటంపై రాజమౌళి వివరణ కోరారట. అయితే ఇందుకు ప్రకాష్ రాజ్ ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారట. అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ను పట్టించుకోవడం మానేశారట రాజమౌళి. తన సినిమాల్లోనూ ప్రకాష్ రాజ్ పోషించగలిగే పాత్రలు ఎన్నో ఉన్నా ఆయనకు బదులుగా వేరే వాళ్ళని ఎంచుకోవటం చేస్తున్నారు. నటన విషయంలో ప్రకాష్ రాజ్ ఎంతో గొప్పవాడు అని చెప్పే చాలామంది కొన్ని విషయాల్లో ఆయన బిహేవియర్ అంతగా బాగుండదని చెప్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో రాజమౌళి మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాకపోవడంతో అంతిమంగా ప్రకాష్ రాజే నష్టపోయాడు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.